రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బొంతపల్లి విద్యాసాగర్ నోట్ పుస్తకాలు, పెన్లు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. రుద్రారం, చందనవెల్లి, హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 500 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ శాతం పేద విద్యార్థులే చదువుకుంటారు కాబట్టి నోట్బుక్స్ పంపిణీ చేసినట్లు విద్యాసాగర్ చెప్పారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మానవతా దృక్పథంతో ఆలోచించి దాతృత్వాన్ని చాటుకున్నారని విద్యాసాగర్ను కల్వ సుజాత అభినందించారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారన్నారు. ఇంకా దాతలు ముందుకొచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కల్వ సుజాత కోరారు. నమస్తే. ఈరోజు హైదరాబాద్ మండలంలో జరుగుతున్నటువంటి అంటే షాబాద్ మండలంలో హైదరాబాద్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ దాత అయినటువంటి విద్యాసాగర్ గారు ఇక్కడ ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా వారు కూడా ప్రతిసారి ఏదో రకంగా దాతగా ముందుకు వస్తున్నారు. ఆ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించడం కాదు, ఇంతమంది విద్యార్థుల మధ్యలో మనం కూడా పాలు పంచుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకోటి ముఖ్య విషయం చెప్పాలంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఎంతో మంది పైకి వచ్చి ఎన్నో మేధావంతులయ్యి ఎన్నో చోట మనం మొన్న చూస్తాము. 2-3 ప్రభుత్వ పాఠశాలల్లో చదివి టాప్ ర్యాంకులలో నిలబడి టాప్ ర్యాంకులలో నిలబడి ప్రభుత్వానికి రాష్ట్రానికి కూడా గర్వకారణంగా ఉన్నారు. అలాంటి గర్వకారణం కూడా ఈ మండలంలో ఉన్నటువంటి ఈ విద్యా సంస్థలన్నింటిలో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు అన్ని విధాల క్రమశిక్షణతో చదువుకొని పైకి రావాలని, వారు కూడా రేపు పొద్దున భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలి ఈ పాఠశాలల నుంచి అని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల అండగా ఉంటాము. అన్ని సౌకర్యాల్ని మరి ఏదైతే ప్రతి మండలంలో కూడా ఒక మంచి విద్యా సంస్థల్ని నిర్మిస్తామని మొన్న ఎన్నికలకు ముందు చెప్పారు, అదే కూడా మేము కూడా అన్ని విధాల మేము ముందుకు వస్తూ ఉన్నాము. ప్రభుత్వం కూడా